ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ వెనక్కి తిరిగి చూడకు. ఎందుకంటే ప్రతిసారి గతం గురించి ఆలోచించే వాళ్ళు జీవితంలో ముందడుగు వేయలేరు. ప్రతి కష్టం వెనుక అర్థం ఉంటుంది. ఓర్పు వహిస్తే పడ్డ ప్రతి కష్టం ఓ సంతోషాన్నిస్తుంది. 25 ఏళ్ల వయసులో ఉండే అందం, ఓపిక 60 ఏళ్లకు ఉండవు. 60 ఏళ్ల వయసులో ఉండే అవగాహన, ఆలోచన 25 ఏళ్లకు ఉండవు. 1000 మందినైనా ఎదిరించి నిలబడు, అంతేకాని ఏ ఒక్కరి కోసం ఎదురు చూస్తూ మాత్రం నిలబడకు. పంటని చీడ పురుగుల నుంచి, మనసుని అసూయ ద్వేషాల నుంచి కాపాడుకోలేకపోతే చివరికి మిగిలేది అంతా నష్టమే. పంట అయినా జీవితమైనా అంతా వ్యర్థమే. రేపు వస్తుందో రాదో తెలియదు. ఈరోజు ఈ క్షణం ఆనందించు, ఆస్వాదించు. మనతో ఉండిపోయే వాళ్ళకి, వెళ్ళిపోయే వాళ్ళకి చాలా తేడా ఉంది. ఉండిపోయే వాళ్ళు నిన్ను భరిస్తారు. వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తారు. ఎంతటి కష్టం వచ్చినా నీలో నువ్వు ఓదార్చుకోవటం నేర్చుకో. ఎందుకంటే నీ కష్టాలను చూసి నవ్వేవారే తప్ప ఓదార్చేవారు, నా అని దగ్గరకు తీసేవారు ఈ లోకంలో తక్కువ. మీరంటే ప్రాణంగా ఇష్టపడే వారిని ఎప్పుడూ బాధ పెట్టకండి. వారికి ఇంకెవరున్నారు? మీరు తప్ప. అర్థం చేసుకోండి. గుర్తుంచుకోండి, లోపాలు లేని మనిషి, లోటు లేని జీవితం ఎవరికీ ఉండదు. సాధ్యమైతే మార్చుకోవాలి, లేకపోతే అలవాటు చేసుకోవాలి. జీవితాన్ని ప్రశాంతంగా జీవించండి. మన క్షేమం కోరుకునేవారు వీధి దీపాల్లాంటి వారు. గమ్యాన్ని మనకు దగ్గర చేయలేకపోయినా దాన్ని చేరుకునే బాటని మాత్రం కాంతిమయం చేస్తూ ఉంటారు. వాదించుకుంటే ఎవరో ఒకరు గెలుస్తారు, కానీ చర్చించుకుంటే ఇద్దరూ గెలుస్తారు. ఎందుకంటే వారి మధ్య ఉన్న బంధం గెలుస్తుంది కాబట్టి. మనిషి ఎలా ఉన్నాడో చూడకు, మనసు ఎలాంటిదో చూడు. అందం పోతుంది, అలాగే ఆస్తులు కూడా తరిగిపోతాయి, కానీ మంచి మనసు ఎప్పటికీ నీకు తోడుగా ఉంటుంది. మూర్ఖుల చేత ప్రశంసలు అందుకోవడం కన్నా బుద్ధిమంతుడి చేత తిట్లు తినడం మంచిది. ఆస్తి పెరగాలంటే ఎన్నో మార్గాలున్నాయి. అదే అభిమానం పెరగాలంటే ఆత్మీయత ఒక్కటే మార్గం. అల వచ్చినప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది. గొడవ అయినప్పుడు ఒక్క అడుగు వెనక్కి వేస్తే బంధం నిలబడుతుంది. ఒక్క క్షణం ఓడిన మనిషిగా జీవితాంతం గెలుస్తావు. కోపం రావడం మానవ సహజం. అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విఘ్నత. గెలిచిన కథలో గమ్యం ఉంటుంది, ఓడిన కథలో జీవితం ఉంటుంది. నీ మీద నీకు నమ్మకం లేకపోతే నీవు సాధించేది ఏమీ ఉండదు. విజయ పదంలో సాగాలంటే ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. నీ గమ్యాన్ని నిర్ణయించేది నీ చేతలు, నీ నిర్ణయాలే తప్ప నీ అరచేతి గీతలు కాదు. ప్రవర్తన అనేది తెల్ల కాగితం లాంటిది. ఒక్కసారి దాని మీద మరకపడితే మళ్ళీ తెలుపు కావడం కష్టం. మానవుడి నడక నవగ్రహాల మీద ఆధారపడి లేదు, రాగద్వేషాలు అనే 2 గ్రహాల మీద ఆధారపడి ఉంది. ఆ రెండింటికి ఆధారం నేను అనే పదమే. పగటిపూట నిద్ర వస్తుందంటే శరీరము బలహీనంగా ఉందని అర్థం. రాత్రిపూట నిద్ర రావడం లేదంటే మనసు బలహీనంగా ఉందని అర్థం. రాసిన ప్రతి అక్షరం అద్భుతం కాకపోవచ్చు, కానీ ప్రతి అద్భుతాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసేది అక్షరం మాత్రమే. ఆవేశంలో నువ్వు ఎవరితోనైనా గొడవపడు, కానీ తీరిగ్గా ఆలోచించినప్పుడు
నీది తప్పు అనిపిస్తే మాత్రం క్షమించమని అడగటానికి సందేహపడకు. ఏమీ లేనప్పుడు పిలిచి పచ్చడి మెతుకులు కూడా పెట్టరు. అన్నీ వచ్చాక బ్రతిమిలాడి మరి పంచభక్ష పరవన్నాలు వడ్డిస్తారు. మనిషిని, మానవత్వాన్ని చూడరు, స్థాయిని, సంపదను చూస్తారు. ఇదే లోకం. ఏదైనా ప్రారంభించేందుకు మొదటి మార్గం దాని గురించి మాట్లాడటం ఆపి ఆ పని చేయడమే. అప్పటి వరకు వెంట వచ్చిన సీతమ్మ కూడా అగ్ని పరీక్ష తరువాత విడిచి వెళ్ళిపోతుంది. ఆడది ఎన్ని కష్టాలైనా ప్రేమతో భరించగలదు, కానీ ఆత్మాభిమానం దెబ్బతీస్తే అస్సలు సహించలేదు. రాపిడి లేకుండా రత్నం ప్రకాశించదు. అలాగే కష్టాలకు తట్టుకోలేని మనిషి విజయాన్ని సాధించలేడు. ప్రతిరోజు జుట్టును సరిచేసుకున్నట్లే హృదయాన్ని కూడా సరిచేసుకోవడం అలవాటు చేసుకోవాలి. నీ పరిస్థితులు నీకు ఎంత వ్యతిరేకంగా ఉన్నా నీ ఆలోచనలు ఎప్పుడూ పాజిటివ్గా ఉంటే అవి నీ పరిస్థితులను నీకు అనుకూలంగా మారుస్తాయి. అలాగే మనిషి తనలోని ప్రేమను ఎంత పెంచుకుంటే అంత మంచిని చేస్తుంది. తనలోని ద్వేషాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మనశ్శాంతి చేకూరుతుంది. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్పవాడు. దేవుడు నిన్ను వదిలేయలేదు, నీ కష్టాలను చూసి దూరంగా ఉండలేదు. ఇది పరీక్ష కాలం మాత్రమే. దీన్ని గెలిస్తే నీకు చక్కటి జీవితాన్ని ఆ దేవుడు అందిస్తాడు. కఠినమైన పరిస్థితులు మనిషిని ఒంటరిని చేస్తాయి, కానీ అదే కఠినమైన పరిస్థితులు మనిషిని మరింత శక్తివంతులుగా కూడా మారుస్తాయి. లైఫ్లో సగం కష్టాలు, బాధలు మనం మన కోసం కాకుండా ఇతరుల కోసం అనవసరంగా ఆలోచించడం వల్ల వచ్చేవే ఆలోచనలు. అదుపులో ఉంచుకుంటే బాధలు వాటంతట అవే పోతాయి. మానవ సంబంధాల్లో తరచూ జరిగే పొరపాట్లు ఎదుటివారు చెప్పేది సగం వినడం, అందులో సగం అర్థం చేసుకోవడం, అసలు ఏమీ ఆలోచించకుండా 10 రెట్లు ప్రతిస్పందించడం. మనం కష్టాలను ఎదుర్కోవటం ఇబ్బంది ఫీల్ అవుతాం, అదే జీవితం. కానీ జరిగేదంతా మనకు ఏదో ఒకటి నేర్పేందుకు జరుగుతుంది. అందుకే ప్రతి నెగటివ్ విషయంలోనూ పాజిటివిటీని చూడండి.